తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమైనటువంటి భూమిక పోషించి అటు పార్లమెంటు బయట కూడా ఉద్యమానికి ఊపిరి పోసి వెన్నుదన్నుగా నిలబట్టేటువంటి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ తొలిదశ ఉద్యమకారులు 1969లో ప్రారంభమైనటువంటి తెలంగాణ సాధన అనే డిమాండ్కు మరి బీజం పోసినటువంటి ఈ యొక్క సమర యోధులను సత్కరించడము, గౌరవించడము ఈ సమాజానికి, ఈనాటి తరానికి వారి యొక్క పాత్రను తెలియజేసడానికి నాకు ఈ అవకాశం రావడము నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. పది సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తొలిదశ ఉద్యమకారులు 1969లో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్ర డిమాండ్ బీజం పోసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇంకా వందలాది మంది సజీవంగా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళను గౌరవించకుండా, గుర్తించకుండా ప్రభుత్వము ఏ వేడుకలు జరిపినా, ఏ యొక్క సంబరాలు జరుపుకున్నా, ఉత్సవాలు నిర్వహించుకున్నా అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలుగానే లేదా మీ పార్టీ పరంగా జరుపుకునేటువంటి కార్యక్రమాలుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది తప్పితే వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఉద్యమంలో నీ పాత్ర ఎంత? నీవు ఆ రోజు ఈ రాష్ట్ర సాధన డిమాండ్కు ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చినావో ఈ సమాజం అంతా కూడా మర్చిపోదు. కానీ ఆ రోజు 69లోనే నేను ఉదయం కూడా పార్టీ వేడుకల్లో ప్రస్తావించాను. ఏచినేని కిషన్ రావు గారు ఈ 69 ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి వారు కానీ వారి సభ్యులు కానీ ఈ 69లో పాల్గొంటున్న వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ వారు ఏం సిరి సంపదలు కోరుకోవటం లేదు. వారు పదవులను అలంకరించమని చెప్పి ప్రాధేయపడటం లేదు. వారు చేసిన పోరాట ఫలితం సాకారమైనటువంటి సజీవంగా సాక్షిగా నిలబడి ఆనందిస్తున్న గడియలు, వారు ప్రారంభించిన పోరాటానికి, ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఘాతుకాలకు, దౌర్జన్యాలకు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోలీస్ కాల్పుల్లో 369 మంది ఆహుతులైనారంటే వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ ఆహుతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, ఆ పోరాటానికి బీజం వేసినటువంటి సజీవ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామ్యం చేయమని కోరడం తప్పితే ఇతరత్ర ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ పార్టీ నుంచి కానీ వారు ఆశించింది ఏమీ లేదు. నేను చాలా స్పష్టంగా ఆ రోజు కూడా వారు మేచినేని కిషన్ రావు గారు అధ్యక్షుడిగా
వారు విద్యార్థి దశలో కూడా ఈబీవీపీలో వారు దానికి బీజం వేసినటువంటి వ్యక్తిలో వారొకరు, వ్యవస్థాపకుల్లో కూడా వారొకరు. ఉదయం చెప్పాను నేను, జనవరి 8, 1969లో రవీందర్ అనేటువంటి ఒక విద్యార్థి ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను వారు వెలిపుచ్చుతూ నిరదీక్షకు వారు పూనుకుంటే ఖమ్మంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు దానికి ఆజ్యం పోసి ఊపిరి పోసి ఆనాడు ఉద్యమానికి తెరలేపారు.